జగనన్న భారతమ్మల తరపున దేవుడు ఉన్నాడు అనేది మరోసారి నిరూపితమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడానికి ఈరోజు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పే నిదర్శనం. వాస్తవానికి జగనన్నపై కోడికత్తి దాడితో మొదలుకొని వివేకానంద రెడ్డి గారి హత్య వరకు నేరస్తుల్నే అప్రూవర్స్గా మార్చి జగనన్నను ఏదో రకంగా కేసుల్లో ఇరికించి ప్రజల్లో ఆయనపై ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించి రాజకీయ లబ్ధి పొందాలనేది ఎల్లో గ్యాంగ్ అండ్ ఎల్లో మీడియా చాలా విధాలుగా ప్రయత్నించింది. ఇందులో ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఇన్వెస్టిగేషన్ మొత్తం వన్ సైడ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి. వాస్తవానికి ఇది జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సర్వసాధారణంగా ఒక వ్యక్తి హత్య గావించబడినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అనేది జరుగుతుంది. హత్య గావించబడినటువంటి వ్యక్తికి శత్రువులు ఎవరైనా ఉన్నారా, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలు ఏవైనా ఉన్నాయా అని ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరగడం అనేది సర్వసాధారణం. కానీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దంపతులే టార్గెట్గా జరిగింది. వివేకానంద రెడ్డి గారిని నేనే స్వయంగా గొడ్డలతో నరికి చంపాను అని ఒప్పుకున్న వివేకానంద రెడ్డి గారి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో దస్తగిరిని అప్రూవర్గా మార్చి జగనన్నను, భారతమ్మను, అవినీష్ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం చేశారో ఆ వెనువెంటనే దస్తగిరి అనేవాడికి బెయిల్ వచ్చేసింది. కోట్లాది రూపాయల డబ్బు, ఎస్కార్ట్, కార్లు, విలాసవంతమైనటువంటి జీవితం, స్వేచ్ఛగా యథేచ్ఛగా సెటిల్మెంట్లు, రౌడీయుజం చేయడం జరిగింది. తండ్రిని నేనే స్వయంగా చంపాను అని ఒప్పుకున్న దస్తగిరి అనేటువంటి హంతకుడికి వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి నర్రెడ్డి సునీత దంపతులు ఎలా వత్తాసు పలికారో అది ప్రశ్నార్థకం. ఏదైతేనే జగనన్న భారతమ్మల తరపున దేవుడు ఉన్నాడు అనేది మరోసారి నిరూపితమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడానికి ఈరోజు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పే నిదర్శనం. వాస్తవానికి హత్య జరిగిన రోజు ఫోన్ కాల్ ద్వారా సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు చేరడం వల్ల ఆయనకి ఇందులో ప్రమేయం ఉందనడం సబబు కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయనందున పైగా హత్య జరిగే నాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు అని సిబిఐ విచారణలో తేలినందున వారిద్దరిని ఈ కేసు నుంచి మినహాయించడం జరిగింది. ఏదైతేనే నిజం నిలకడ మీద తెలిసిందనడానికి జగనన్న తరపున దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం.